పార్టీల్లో రేపు పోలింగ్ జరగనుంది. వారం రోజులుగా హోరెత్తిన మైకులు నిన్నటితో మోగబోయాయి. ప్రచార సభలు, ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిలిచిపోయాయి. అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించడం నిలిచిపోయింది. ప్రచారానికి తెరబడి ప్రలోభాలకు తెరలేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు చివరి ప్రయత్నాలను మొదలుపెట్టారు. మద్యం, డబ్బు, అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 260 వార్డులు ఉండగా వీటిలో మొత్తంగా 1072 మంది పోటీ పడుతున్నారు. వీరిలో కాంగ్రెస్ పక్షాన 249 మంది, బీఆర్ఎస్ తరపున 259 మంది, బీజేపీ నుండి 238 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మిగతా 326 మంది స్వతంత్రులు, సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ, ఎంసిపి, డిఎస్పీ, జనసేన, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తదితర చిన్న చితక పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చేయడానికి వీళ్ళందరినీ కూడా ప్రాపర్ గా మనము ట్రైనింగ్ తీసుకోవడం వలన అందరూ ఎన్నికలకి సిద్ధంగా ఉన్నారు. మేడం, ఈ ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధించి వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో కానీ, అదేవిధంగా మీరు అన్నట్టు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎవరు నమోదు చేసుకున్నారు మేడం ఎక్స్ అఫీషియో ఓట్లు? అంటే ఇప్పుడు రైట్ నౌ మనకి టైం ఇచ్చినారు 11th నుంచి 14th వరకు మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి. ఒకవేళ ఎవరైనా నమోదు చేసుకొని ఉండుండకపోతే వాళ్ళు ఆ టైంలో నమోదు చేసుకోవచ్చు అనే ఒక ఇండికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ మనకి వచ్చింది. సో రైట్ నౌ ఇప్పటిదాకా మనకి ఈ బోత్ మున్సిపాలిటీ ఎవరు నమోదు చేసుకోలేదు అన్న సమాచారం అయితే ఉంది. ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఏమైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏమైనా గుర్తించారా? అలాంటి చోట్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మొత్తం ఈ 2 మున్సిపాలిటీస్లో 14 సమస్యాత్మకమైన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీటికి మైక్రో అబ్జర్వర్స్ని మనం పెట్టుకొని ఉన్నాము. ఇదే కాకుండా 100% 80 పోలింగ్ స్టేషన్స్ 2 మున్సిపాలిటీస్లో వెబ్ కాస్టింగ్ ఉంది. సో ఈసారి ఇది పాలసీ డెసిషన్స్, బికాస్ చిన్న నంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు అండ్ తక్కువ ప్లేసెస్ కాబట్టి 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. కాబట్టి ఎఫెక్టివ్గా పోలీస్ పర్సనల్ కూడా మనకి డిప్లాయ్ అయి ఉన్నారు. సో ఎలాంటి ఇష్యూస్ రావు అనే యాంటిసిపేషన్ తోటే ఉన్నాము. బ్యాలెట్ పేపర్ కాబట్టి సాంకేతిక సమస్యలు రావచ్చు తక్కువ అనుకుంటా. బ్యాలెట్ పేపర్కు సంబంధించి ఒకే షీట్లో వస్తుందా మేడం? 2-3 షీట్లు ఉంటాయి? డిపెండింగ్ అపాన్ ది నంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ షీట్ ఎంత పెద్దగా ఉంటుంది లేదా ఎక్స్ట్రా షీట్ అవసరం ఉంటుందని. ఈ 2 మున్సిపాలిటీస్కి సంబంధించి నార్మల్ రొటీన్లో ఎట్లా అయితే ఉంటుందో అలానే మనం తయారు చేయడం అయింది. అదేవిధంగా మేడం, వీటికి సంబంధించి పోలింగ్ ముగిసిన తర్వాత ఈ బాక్స్లన్నీ ఎక్కడికి వస్తాయి మేడం? కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మనకి ఇది వర్ధనపేటలో డిఆర్సి సెంటర్ ఇది. సో మనకి బాక్సెస్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ పైన కౌంటింగ్ రూమ్ ఉంది, అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఉంది, అక్కడికి డిపాజిట్ చేస్తారు. సో ఇక్కడే కలెక్షన్ సెంటర్. సిమిలర్లీ నర్సంపేట ఏమో ఏఎంసీ నర్సంపేట మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కలెక్షన్ సెంటర్, కౌంటింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేసుకొని ఉన్నాం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. మొత్తంగా చూస్తున్నాం పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద చెప్తున్నారు. ప్రస్తుతం మనం పోలింగ్ సిబ్బందికి సంబంధించి వారు పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లే సెంటర్ వద్ద మనం ఉన్నాం. అందరూ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. తమకు కేటాయించిన పోలింగ్ బూత్లకు వెళ్ళడం కోసం పోలింగ్ సిబ్బంది అందరూ కూడా పోలింగ్ సామాగ్రిని తీసుకొని ఇవాళ లంచ్ తర్వాత అక్కడికి వెళ్తారు, పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. పోలింగ్ కేంద్రంకి చేరుకొని ఇవాళ రాత్రి అక్కడ బస చేసిన తర్వాతనే మనం చూడవచ్చు. ఇక్కడ ఇది పూర్తిగా ఈసారి బ్యాలెట్ పేపర్తో జరుగుతున్న ఎన్నిక కాబట్టి బ్యాలెట్ పేపర్తో ఒకవేళ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాలెట్ పేపరు 2 కూడా ముద్రిస్తారు. కాబట్టి వర్ధనపేటలో దాదాపుగా అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంది. మనం చూడవచ్చు మొదటగా చేయి గుర్తు, అదేవిధంగా కమలం గుర్తు, కారు బీఆర్ఎస్ సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులకు టార్చ్ లైటు, యాపిల్, అదేవిధంగా నోటా ఇలా గుర్తులను కేటాయించారు. అభ్యర్థుల ఇంటి పేరు అదేవిధంగా పేరుకు ఆధారంగా వరుస క్రమం రావడం జరుగుతుంది. ఒకవేళ 2-3 అభ్యర్థుల పేర్లు ఒకే రకంగా ఉంటే వారి తండ్రి పేరు, ఆ తండ్రి పేర్లు ఒకే రకంగా ఉంటే భార్య పేరు, అదే రకంగా ఉంటే ఇంకో మరో పేరు ఇలా తీసుకొని వరుస క్రమంలో వీటిని ముద్రించారు. బ్యాలెట్ పేపర్లు అందరినీ తీసుకొని అయితే ప్రస్తుతం వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ కానీ లేకుంటే వర్ధనపేట మండలం పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వీటన్నింటినీ తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. వెళ్ళి పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ ఉంటారు. రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా
తీసుకువచ్చి ఇక్కడనే భద్రపరిచి 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. 13వ తేదీన కౌంటింగ్ అయిపోయిన తర్వాత గెలిచిన కౌన్సిలర్లకు సంబంధించి అదేవిధంగా దీనికి సంబంధించి మళ్ళీ 16వ తేదీన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఎక్కువ వార్డులు ఎవరు దక్కించుకుంటే వారికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో ఎక్స్ అఫీషియల్ కూడా కీలకం కాబోతున్నాయి. ఒకవేళ ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ వైస్ చైర్మన్ గెలవాలంటే 1, 2 స్థానాలు తక్కువ వస్తే ఎక్స్ అఫీషియల్ ఓట్లతోటి ఆ 1, 2 స్థానాలను భర్తీ చేసి చైర్మన్ వైస్ చైర్మన్ దక్కించుకునే అవకాశం అధికార పార్టీకి ఎక్కువగా ఉంటుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ నమోదవుతుంది. వర్ధనపేట పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లే కేంద్రం నుండి కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్, వరంగల్.